శారదా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ముఖ్య నేతలతో ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై అధినేత వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. చంద్రబాబుతో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కంభంపాటి రామ్మోహన్ భేటీ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు చంద్రబాబు. రా కదిలిరా సభలు, లోకేష్ శంఖారావం మీటింగ్తో పాటు వివిధ రాజకీయ అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలకు అటు ఇటుగా కేవలం 56 రోజులే ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ అంశంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్లోకి వస్తున్న మాట నిజమే అని చంద్రబాబు అన్నారు. అలానే వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని, అన్ని ఆలోచించే నిర్ణయాలుంటాయని చెప్పారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడటానికే ప్రాధాన్యమిస్తున్నట్లు నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారిక ఉత్తర్వుల ప్రకారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు ఈ నెల 15తో ముగుస్తుంది. వైసీపీ ఇప్పటికే 3 అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ నుంచి కూడా ఒకరు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈసారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండనుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో రాజ్యసభలో టీడీపీ ఉనికి లేకుండా పోతోంది.